ఇంకా చల్లగా అయితే గట్టిగా అవుతుంది. గట్టిగా మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో ప్రాన్స్ తోటి గోంగూర. ఇప్పుడు ఎండాకాలం పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది. ఇట్లా వండుకుంటే మనకు తినగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు వాటర్ అన్నీ మొత్తం తగ్గిపోతుంటాయి. ఈ ప్రాన్స్ అయినా వస్తుంది, చేపలైనా వస్తాయి, ప్రతిది కూడా ఇప్పుడు చాలా వస్తాయి. మనకు లోకల్ ఎట్లా దొరుకుతాయి అట్లా దొరుకుతాయి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా లోకల్ ఎట్లా దొరుకుతాయి అట్లా దొరుకుతాయి అని చెప్పారు. మనం తీసుకుంటప్పుడు చిన్న చిన్నవి చేపలు గుడక ఇప్పుడు నాటి గుడక దొరుకుతాయి అని చెప్పారు. వాళ్ళు సండేనే అమ్మేటోళ్ళు కూడా ఈ బుధవారం అండ్ ఇంకో వారం ఏదో వారం 2 వారానికి 3 రోజులు అమ్ముతున్నామని చెప్పారు. అంటే ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఎక్కువ దొరుకుతాయట. ఫ్రెష్ గా ఇప్పుడు ఫ్రెష్ ఉంటాయి. ఎందుకంటే తేంగానే లైవ్ అన్నది లైవ్ నాటివి లైవ్. మమ్మీ అయితే ఇప్పుడు ఈ రోజు అయితే నాటు రొయ్యలు తీసుకొచ్చి రొయ్యలు ఏంటి గోంగూర రొయ్యలు చేస్తున్నావా? చిన్నగానే ఉంటాయి. బాగా పెద్ద గుడక రొయ్యలు అంటుకుంటే మంచి అనిపేది. చిన్న చిన్నగానే ఉన్నాయి. ఇంకా చిన్నగా ఉన్నా కూడా మంచిగా ఉంటాయి. ఇగో ఈ రకంగా ఉన్నా కూడా మంచిగా ఉంటాయి. టేస్ట్ బాగుంటాయి. ఇక నేనైతే గోంగూర తీసుకొచ్చిన సండే రోజు తెచ్చిన కదా. గోంగూర తీసుకొచ్చిన. ఆ గోంగూర తోటి రొయ్యలు వేయాలని మమ్మీ ఫిక్స్ అయింది. చూతురు కూడా మన సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు. అంటేనే నేను చేస్తున్నా కదా. నువ్వు అన్నావు కూడా నాకు తోటి అడుగుతుండ్రు. మీరు అంటే మీరు అడిగింది నేను చేస్తా అని చెప్పినా కదా మీకు. ఇక అందరికి దాచుకుంటాం. నమస్తే అందరికి. ఇక మీరు మంచిగా ఉండరా? నేను మంచిగా మంచి మాట స్టార్ట్ చేద్దాం. ఇక ఎప్పుడు చెప్తా కదా. ఇక మంచి మాటలు అయితే రోజు చెప్తున్నా కదా. ఇక నువ్వు అడిగేదాకా ఎందుకు చూడాలి? మంచి మాట గుడికి చెప్తా. ఇక ఏంటంటే మన నది అన్నది పారుతూనే ఉంటే కొంత దూరం పారిన తర్వాత దీపాలతోటి ముట్టించుకొని పారంగా ఉడికే అప్పటికైనా ఆగలేదట నది. ఆగదు కదా. ఇక కొంచెం జాళ్ళు అయితే రాళ్ళతోటి ఇసిరిపెట్టినా కానీ నది ఆగలేదు. ఇక నది పని నది చేసుకుంటూ పోతుంది. ఇక చెరువు వాటర్ గురించి చెప్తున్నా ఇప్పుడైతే. ఇక మనము ఇంకా కొంత దూరం పోయినాక ఉడక దాన్ని పట్టించుకోలేరు. నదిని ఉడక పట్టించుకోకుండా ఆమె పారకం ఆమెనే చేసుకుంటూ పోతుంది. ఏంటి గంగాదేవి పారకం ఇక ఆమె పారకం ఆమె చేసుకుంటూ పోతుంది. ఇక ఆమె వెళ్ళిపోతుంది. ఇక మనం ఉడక ప్రతిది చేసిన మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏంటంటే కష్టాలు గీళ్ళు నింద పెట్టిరు, గాలి నింద పెట్టిరు, గీలు మాట అన్నారు, గాలి మాట అన్నారు, గీలు అవమానించిరు, గీలు పట్టించుకోలేరు. ఇక అవన్నీ మనం చేసేటల్లా ఇది మనం ఫాలో కావద్దు. ఎందుకంటే మనం చేసే పని మనం చేసుకుంటా. ఇప్పుడు ఏంటంటే నది ఎట్లా వాడుతుందో మన జీవితం అట్లా వారాలి. మన పని మనం చేసుకుంటాం. మంచిదా చెడ్డదా అది ఆలోచించుంది. ఇది మంచి పని చేస్తున్నా, నాకు గ్రేట్గా చేస్తున్నా. యూట్యూబ్ అయినా నేను ఏంటంటే నా మధ్యకి చూపిస్తున్నా. నాకు సంతోషం. ఇది నాకు గ్రేట్ అయిన పని ఉంది సంతోషం. మీరు గ్రేట్ అయిన పని చేసుకుంటా మీరు ఒక తెలివైన వాళ్ళు కావాలని నేను కోరుకుంటున్నా. దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నా. ఇది మంచి మాట. నచ్చిందారా? నచ్చుతుంది మీకు. ఏంటంటే మంచి మనకు మనసుకు అనిపించింది చెయ్యరు, మంచిగా అనిపించింది చెయ్యకూడదు. సూపర్ మంచి మాట. నది మీకెళ్ళి చెప్పింది. సూపర్. నేను సముద్రంలో రొయ్యలతోటి నేను ఈ విషయం సముద్రం గురించి వాటర్ కి కనెక్ట్ అవుతుందని చెప్పేసిన. ఏది కూడా నా అనుభవాలతో చెప్తున్నా. కష్టాలు కూడా ఎన్ని రకాలు చెప్పానో అన్ని రకాలు మీ ముందు పెడుతున్నా. మీకు నచ్చుతుంది అంటారు, కామెంట్ పెడుతురు. ఈ మాట నచ్చుతుందని నచ్చలేదు కామెంట్ పెడుతురు. నది దారి చెప్పిన కష్టం గుడక ఆగది. ఏది గుడక గంగాదేవి గుడక ఆగది. మమ్మీ చెప్తావా ఏమేం కావాలో? చెప్తా. గోంగూర ఒక కట్ట, పుంటికూర అంటారు మన తెలంగాణ అయితే. 2 రకాలు చెప్తున్నా. ప్రాన్స్ ఇవి కిలోకు 1/2 kg అయినాయి. ఎందుకంటే నేను కిలో తీసుకుంటే ఈ పొట్టు అంతా క్లీన్ చేసేసుకుంటే. ధనియాల పొడి, కరివేపాకు, గరం మసాలా, కారం, 2 టమాటాలు, ఉల్లిగడ్డ, ఆనియన్ అంటారు, ఉల్లిగడ్డ అంటారు, పచ్చిమిర్చి ఒక 4-5, ఉప్పు, జీలకర్ర పౌడరు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, చెక్క, లవంగాలు ఒక 4. ఇవి ఎట్లా వేసుకుంటే ఎట్లా అంటుతా అన్నది మీకు ప్రాసెస్ పక్క చూపిస్తా. ఇక నేను కమ్మతనానికి అయితే ఏం తక్కువ చెయ్య. మీరు నమ్మి చెయ్యండి. నమ్మి చేసింది అనుకో ఇక మీరు కమ్మగానే తింటారు. ఈ విషయం చేసుకుందాంపా. ఒక 5 దాకా వేయాలి పచ్చిమిర్చి. 5 4 కారం మిరకలు వేసుకోండి. మీరు కారం తినగానే మిరకలు వేసుకోండి.
ఇట్లా కట్ చేసి వేసుకోండి. నేనైతే 5-6 వేస్తున్నా. కారం మంచిగా ఉంటుంది, పులుపుకు మంచిగా ఉంటుంది. గోంగూర ఇక అంతా కలిసి ఒక గుప్పెడంత అవుతుంది అంతే. ఒక కట్ట ఇలా పెట్టేసుకోండి. ఇక అది ఉడికినాక దగ్గరికి వచ్చేస్తుంది. టమాటా ఇది ఉడకనే ఉడకది, ఈ మధ్యలో ఇక్కడిది తీసేయాలి ఎప్పుడైనా. నేనైతే 2 టమాటాలు వేసుకుంటున్నా. ఇక గోంగూర పులుపు ఉంటుంది కదా, ఇది ఎందుకు వేస్తున్నాను, ఆ పులుపు ఇది వేసింది మాత్రం టేస్ట్ బాగుంటుంది. టమాటా వేసినామంటే టేస్ట్ లెవెల్ వస్తుంది. ఇట్లా వేసుకునేది చూడండి. వాటర్ సగం గ్లాస్ వాటర్ పోసుకోండి. ఉడకాలి, మంచి ఉడికితేనే బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం. సన్న మంట మీద ఉడికించుకోండి, మాడిపోతుంది అన్నట్టు. ఇప్పుడైతే పసుపు, ఉప్పు, నిమ్మకాయ వేసి కడిగిన కదా, ఇలా వాటర్ వెళ్తాయి కదా, పసుపు ఉప్పు వేసినా కదా, ఉప్పు వేసుకుందాం. ఒక టీ స్పూన్ వేసుకుందాం. తర్వాత చూద్దాం వేసుకుందాం. సగం టీ స్పూన్ పసుపు ఇట్లా కలిపేసుకోండి. వేసిన ఇగో ఇందులో వెళ్ళిన వాటర్ మొత్తము ఇగ్గిపోయినాకనే మనము చేసుకునేది చూడాలి. ఎందుకంటే ఈ వాటర్ ఉండగా మనం కర్రీ వండుకుంటాం అనుకో, ఈ వాటర్ మనం ఇట్లనే డైరెక్ట్ వేసి వండామనుకో టేస్ట్ బాగుండదు, ఇక మంచిగా ఉండదు, ఎంత నీసు నీసు వాసన అనిపిస్తుంది. ఈ నీసు వాసన మొత్తం పోవాలంటే ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మనం ఒక 5 నిమిషాలు సన్న మంట మీదనే చేసుకుందాం. వాటర్ ఎట్లా వెళ్ళాను ఇప్పుడు, వాటర్ అయితే వేయలేను కదా నేను, ప్రాన్స్ వాటర్ ఇట్లా. ఈ వాటర్ మొత్తం పోవాలి, ఉడకాలి. వాటర్ మొత్తం పోయినాకనే నేను చూపిస్తాను. మూత పెట్టేసి ఇప్పుడు గోంగూర, టమాటా ఉంది, పచ్చిమిర్చి ఉడికించుకోవాలి. మాట మెత్త ఉడకాలి. మెత్త ఉడికిన తర్వాతనే, అందుకే నీళ్ళు వేసినా కదా, పచ్చిమిర్చి ఉడుకుతుంది, ఇవి ఉడుకుతుంది. ఉడకని ఇట్లా ఈ రకంగా ఉడకాలి. ఉడికింది. ఇట్లా ఉడికినాక మనం బంద్ చేసుకుందాం. ఇది ఇప్పుడైతే రుద్దుకోవాలి, వేడి మీదే రుద్దుకోవాలి. ఇట్లా మీరు గ్రైండర్లు వేసుకుంటే ఏంటంటే ఇట్లా రుద్దుకుంటేనే కమ్మతనం ఉంటుంది. మా అమ్మ ఇట్లా రుద్దుతుండే, మా అత్తమ్మ అయినా కానీ ఇంటి వెనక గోంగూర చెట్లు ఉంటే ఇట్లా రుద్దురు. ఇక ఇట్లా రుద్దైనా పప్పుకైనా ఏదనికైనా సన్నగా రుద్దుకుందరు. మనము గ్రైండర్ వేసుకుంటే మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. పచ్చిమిర్చి, టమాటా ఇట్లా నలిగినట్టు అవుడే మంచిగా సుంచు ఇట్లా 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 రుద్దురు. గ్రైండర్లో వేసుకుంటే ఇంత టేస్ట్ ఉండదు, ఇట్లా రుద్దుకున్నదే టేస్ట్ ఉంటుంది. మనం పప్పు అయినా కానీ ఇది గోంగూర పప్పు వండుకున్నా ఇట్లా రుద్దుకోవాలి, గ్రైండర్లో వేసుకోవద్దు. ఇట్లా ఇది ఇది ప్రతి ఇంటికి ఉంటుంది ఇసుంటిది, లేకపోతే ఇంకేదంతా రుద్దుకుంటుంది పప్పు గుత్తి. ఇప్పుడు ఇష్టం దొరుకుతున్నాయి కదా, ప్రతిదీ ఎవరి ఇంట్లో ఉంటలేదు కాదు, ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. ఇప్పుడు గోంగూర అన్నది ఇట్లా నలుపుకున్నా కదా, రుద్దేసినది మా తెలంగాణ మాస్టర్ ఇక రుద్దేసిన అంటారు. మీరు ఎట్లా అనుకుంటే అట్లా, మీరు ఏ ప్రాసెస్లో ఏ మాట అంటారో మీరు అనుండ్రి, నేను అనే ప్రాసెస్లో నేను అంటా. ఇట్లా సన్నగా అయితే రుద్దుకోవాలి, సరేనా? ఇది అంటే మీరు తప్పుగా తీసుకోకూడదు. వాటర్ అంతా పోయింది. అట్లా ఈ రకంగా పోయినాక మనము తీసేసుకుందాం. ఇలా ఈ 2 స్పూన్లు పోస్తున్నా.
నేను నాసిక్ దాంట్లో లబ్బది పెడుతున్నాను. ఇది క్వాలిటీది ఏం కాదు, అది పెట్టినా కానీ బాగానే ఉంటుంది. ఇప్పుడు చెక్క, లవంగాలు ఒక 5 వేసుకోండి. ఆనియన్, ఇగో మీకు గ్రేవీ ఎక్కువ బాగా కావాలంటే ఇంకా 2 ఆనియన్ కూడా వేసుకోవచ్చు. ఇక తేజ నేనైతే మీరు కొంచెం అర్థం చేసుకోండి ఇక కర్రీలో. గోలాల కొద్దిగా కరివేపాకు వేసుకోండి, బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోండి ఫ్రెష్గా. ఇట్లా పచ్చి వాసన కొంచెం పోవాలి. ఓకేనే, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు కారం, మనకు ఈ పులుపుకి ఎక్కువనే పడుతుంది. నేనైతే 3 టీ స్పూన్లు వేస్తున్నా. పచ్చిమిరపకాయలు ఒక 5, 6 వేసుకున్నా నేను. కాబట్టి ఉప్పు వేసి ఉడకబెట్టినా కదా, 1 టీ స్పూన్ సరిపోతుంది అనుకుంటున్నాను. ఇక తక్కువ ఉంటే చూసుకుందాం తర్వాత. ఇప్పుడు ధనియాల పొడి 1 టీ స్పూన్, ½ కేజీకి. ఇగో పసుపు కొంచెం. ఇగో ఇదైతే జీలకర్ర పౌడరు సగం టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు కలిపి వేసుకొని ఇవి వేసుకుందాం. నూనెకి ఇవన్నీ వేస్తే కమ్మతనంలో సూపర్. ఇక ఇవి వేసేసుకుందాం. సూపర్ ఉంటుంది. ఇక దీని గురించి ఏం చెప్పలేము, మీరైతే చేసుకుంటేనే తెలుస్తుంది దీని కొరకు. ఇక ఏంటంటే నీరు అన్నది మొత్తం పోయేదాకా మనం ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు ఇక ఏ మాత్రం మనం ఉడికించుకునేది అవసరం లేదు. ఇగో ఇప్పుడైతే మనం గోంగూర వేసేసుకోండి అర్జెంటుగా. ఎండాకాలము ఇట్లా పుల్ల పుల్లగా కమ్మగా ఇక అక్కడక్కడ ప్రాన్స్ వస్తే ఎంజాయ్ చేస్తారు. ఏంటంటే మా అత్తమ్మైనా అంటుండే అప్పుడు చాలా రొయ్యలు చేపలు మాకు ఇంటెనక కొట్టుకొస్తుండేవి. చేపలైనా కానీ ఏవైనా కానీ మాకు కొంచెం ఖాళీ ప్లేస్ ఉండే ఇంటెనకలా. ఇక బాగా వస్తుండే, బాగా నాన్ వెజ్ బాగా వండుకుంటుంటే ఇవైతే రొయ్యలు అన్నది ఇక రకరకాలు వండుకుంటుంటిమి. ప్రతిది ఉడక చేపలన్నీ ఎన్నో రకాలు వండుకుంటుంటిమి. మీకు అన్ని రకాలు చూపిస్తా. ఎప్పుడు ఉంటుండే ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువనే మేము, కానీ ఇప్పుడు తగ్గింది జర. మనము ఇలా ఉడికించుకున్నాం కదా. ఇప్పుడు ఒక సగం గ్లాసు వాటర్ పోసుకోండి. మీరు తినడానికి మీకు పోసుకోండి, ఎందుకంటే బాగా పలసగా ఉంటే కూడా మంచిగా ఉండదు. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఉడకని ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఇంకా చల్లగా అయితే గట్టిగా అవుతుంది. గట్టిగా గరం మసాలా 1 టీ స్పూన్ వేస్తున్నాను. మనల్ని ఉన్నది కదా, అది నేను చేసింది గరం మసాలా. ఈ ప్రతి దాంట్లో నేను చేసిన మసాలానే వేస్తాను. రెడీ. గోంగూర ప్రాన్స్ రెడీ. గోంగూర ప్రాన్స్ ఇప్పుడు ఈ సమ్మర్లో ఇట్లా పుల్ల పుల్ల కమ్మ కమ్మ తినాలనిపిస్తుంది. ప్రాన్స్ కూడా మంచి హెల్దీ ఫుడ్ కదా, బలమైన ఫుడ్. పిల్లలకు పెడితేనైతే ఫుల్ బలం. ఎంత బాగా చేసింది మమ్మీ గోంగూర ప్రాన్స్ చూడుర్రి. అసలు ఇట్లా మా అమ్మమ్మ చేస్తుండే ఇట్లా ప్రాన్స్ కర్రీ. మా అమ్మమ్మ చేసిట్లా ఎక్స్పర్ట్. ఇప్పుడు మమ్మీ ఎక్స్పర్ట్ అయిపోయింది. అమ్మమ్మ దగ్గర నేను నేర్చుకున్నావు కానీ ఏంటంటే వాళ్ళు పులుపు వచ్చినా కూడా ఇట్లా గట్టిగా అంటుదురు ప్రాన్స్ తోటి గట్టిగా అంటుంది అమ్మమ్మ. అమ్మమ్మ స్ట్రక్చర్ ఇట్లనే చేస్తుండే అమ్మమ్మ. బాగుంటుండే టేస్ట్, వేరే లెవెల్ ఉంటుండే. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కడిపిండి తింటుంటిమి.
అమ్మమ్మ చేస్తే. అవును. ఇదిగో ప్రాన్. ఆ పులుపు లోపలికి పోయి ఎంత కమ్మ ఉందో, సూపర్ ఉంది. లోపలికి వెళ్ళింది మంచిగా. ప్రాను రొయ్యల లోపలికి వెళ్ళిపోయి కమ్మ వస్తుంది, బాగుంది. పుల్లగా కమ్మగా ఎంత బాగుందో. వెంటనే వేసేసుకొని సూపర్ అంటే సూపర్ ఉంది. చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పురి. ఒక లైక్ అయితే ఇచ్చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరి. బాగుంది. నచ్చితే చేసుకోండి.